హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. దోశ అంటే ఫేవరెట్ ఎవరికి ఉండదు. మా ఇంట్లో ఏ టైప్ ఆఫ్ దోశ చేస్తామో చూపించేస్తాను. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసేసుకోండి. సో నేను ముందుగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. చూసారా మా బ్యాటర్ ఎంత బాగా పొంగిందో. సో దోశకి మేము పీనట్ చట్నీ చేసుకుంటాము, ప్లస్ అలాగే ఆనియన్ చట్నీ చేశాను అనమాట. ఆనియన్ చట్నీ లేకపోతే మా ఆయన మాత్రం దోశ తినడండి. ఇప్పుడు దోశ వేసేద్దాం. సో దోశకైతే నేను కొలతలు ఎలా వేస్తానో చెప్పేస్తాను. 1 ఉరద్ దాల్ తీసుకుంటే 3 రైస్ తీసుకుంటాను. అంటే 1 మినప్పాలు అయితే 3 రైస్ తీసుకుంటాను. ఇక్కడ కర్ణాటక సైడ్ అయితే 1కి 5 కూడా వేస్తారండి. వాటితో పాటు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చనా దాల్ కూడా వేస్తాను రోస్ట్గా రావడానికి. కొన్ని మెంతులు కూడా యాడ్ చేస్తాను. మీరు కావాలంటే అటుకులు కూడా ఇన్స్టెంట్గా యాడ్ చేయొచ్చు గ్రైండ్ చేసే ముందు. నేనైతే బ్యాటర్ని బయట గ్రైండ్ చేస్తానండి, ఫుల్ బిజీ వర్క్తో కాబట్టి ఇంకా ఇంట్లో చేయలేను, బయటే చేసేస్తాను. చూసారు కదా, ఇప్పుడు దోశ వేసాక ఇలా గ్యారెంటీగా ఆనియన్ చట్నీ పూసి మొత్తం నీట్గా కాల్చిస్తేనే మా ఆయన ఇలా తింటాడండి, లేదంటే అస్సలు తినడండి. సో ఈరోజు ఆనియన్ దోశతో పాటు ఇంకో స్పెషల్ దోశ కూడా అడిగాడు. ఎందుకంటే స్ట్రీట్ స్టైల్లో మన పావుబాజీ దోశ ట్రై చేశాడు. సో అది చాలా నచ్చిందని చెప్పి నాతో అదే పనిగా పావుబాజీ గ్రేవీ ఇంట్లోనే పావుబాజీ గ్రేవీ ప్రిపేర్ చేశాను. ఏం లేదండి, అది కూడా చాలా సింపుల్. దాని రెసిపీ కూడా నేను త్వరలో పెట్టేస్తాను. ఆ గ్రేవీ అంతా నేను ఈ స్ట్రీట్ స్టైల్ పావుబాజీ దోశ ఓన్లీ 1 సైడే రోస్ట్ చేస్తామన్నమాట. సో పావుబాజీ గ్రేవీ అంతా పూసేసిన తర్వాత ఇలా చీజ్ అంతా వేసేసి ఒక 2 మినిట్స్ సిమ్లో చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు పెట్టేయాలి. అంతే అండి, ఈజీగా అది మెల్ట్ అయిపోతుంది. మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినచ్చు. నాకైతే ఆనియన్ దోశ ఫేవరెట్. మరి మీకే దోశ ఫేవరెట్? ప్లీజ్ కామెంట్. మీరు కూడా ఇంట్లో ఎన్ని టైప్ ఆఫ్ దోసాస్ ప్రిపేర్ చేస్తారు? మీకే టైప్ ఆఫ్ దోశ అంటే ఫేవరెటో కామెంట్ చేయండి. స్ట్రీట్ స్టైల్లో ఏ దోశ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ ఆ స్టైల్ దోశ ప్రిపేర్ చేసేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.